హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి బాక్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఫ్లిప్కార్ట్లో మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్స్ అయితే ఆర్డర్ చేశాను. అదైతే అన్బాక్సింగ్ అయితే చేయలేదు, మీ ముందే వీడియోలో అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేసి అయితే చూద్దాం. బాక్స్ ఓపెన్ చేశాక లోపల ప్రొడక్ట్స్ అయితే ఇలా అయితే కవర్లో పెట్టి అయితే ఉన్నాయి. మనకి బేస్ వేరేగా, అలాగే బాక్సెస్ కూడా వేరేగా అయితే కవర్లో పెట్టి అయితే పంపించారు. ఇవైతే ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవైతే ఇప్పుడు కవర్ అయితే రిమూవ్ చేసి ప్రొడక్ట్స్ ఎలా వచ్చాయో అయితే చూపిస్తున్నాను. ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. బేసెస్ సెపరేట్గా, స్టోరేజ్ బాక్స్ సెపరేట్గా అయితే ఇచ్చారు. మనకి బాక్స్లో ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి పైప్స్, అలాగే ఫుడ్ ట్రాక్స్ అయితే బాక్స్లో అయితే ఇచ్చారు. పైప్ సెట్ వచ్చేసి టోటల్గా 6 అయితే ఇచ్చారు. మనకి 6 బాక్సెస్ కాబట్టి 6 పైప్ సెట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ అయితే మనం అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. బాక్స్లో చూస్తున్నారు కదా, చిన్నవి వచ్చేసి ఫుడ్ ట్రాక్స్. అవి కింద బేస్కి అయితే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు బాక్స్ అయితే ఎలా వచ్చాయో చూపిస్తాను. టోటల్గా మనకి 6 కలర్స్లో బాక్సెస్ అయితే వచ్చాయి. బాక్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ బాక్స్లో. ఓవరాల్గా 6 కలర్స్లో అయితే వచ్చాయి. ఎక్కడ ఏ విధమైన డ్యామేజ్ అయితే లేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదైతే మనకి మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనే నేను చెప్తాను. అలాగే లెస్ స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది. ఈవెన్ ఇది మన కిచెన్లో యూస్ చేసుకోవచ్చు, లేదంటే మన క్లోత్ స్టోరేజ్కి యూస్ చేసుకోవచ్చు, మేకప్ ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్గా అయితే మనకి బాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రొడక్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి. అలాగే ఇది ఓవరాల్గా అటాచ్ చేశాక ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో ఇమేజ్ అయితే నేను సైడ్ని అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ బాక్స్ అయితే ఎలా ఫిట్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో అటాచ్ చేసి అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. బాక్స్ కలర్స్ వచ్చేసి మనకి స్కై బ్లూ, రెడ్, వైలెట్, పింక్, గ్రీన్, ఎల్లో, ఈ 6 కలర్స్లో అయితే వచ్చాయి. ఇప్పుడైతే మనం ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను. బేస్ ఫ్రేమ్స్ అన్నీ కూడా అటాచ్ అయ్యి అయితే ఉంటాయి. అవైతే రిమూవ్ చేసుకుని మనం అయితే మధ్యలో పైప్స్ అయితే ఫిట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు రిమూవ్ చేసింది వచ్చేసి బేస్ కవర్. నెక్స్ట్ బేస్ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఇలా అయితే ఉంటాయి. ఇవి 1 బై 1 రిమూవ్ చేసుకుని మధ్యలో మనం పైప్స్ అయితే ఫిట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడైతే రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు బేస్ ఫ్రేమ్ని అయితే రివర్స్ చేసి 4 కార్నర్స్లోనూ 4 ఫుట్ ట్రాక్స్ని అయితే అటాచ్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిట్టింగ్ అయితే చూసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఫిక్స్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. బేస్కి 4 కార్నర్స్లోనూ 4 ఫుట్ ట్రాక్స్ని ఫిక్స్ చేశాక బేస్ని ఫ్రంట్కి టర్న్ చేసుకోవాలి. మనకి బేస్కి ఫ్రంట్ సైడ్ అయితే 4 కార్నర్స్లోనూ 4 హోల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఆ హోల్స్లోని ఈ పైప్స్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్ పొజిషన్ చూసుకుని అయితే ఫిక్స్ చేసుకోవాలి. 4 కార్నర్స్లోనూ 4 పైప్స్ని ఫిక్స్ చేశాక నెక్స్ట్ బేస్ ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్ని రిమూవ్ చేసుకొని దానిపైన అయితే ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ బేస్ ఫ్రేమ్ని ఫిక్స్ చేశాక మళ్ళీ పైప్స్ తీసుకొని 4 కార్నర్స్లోనూ ఫిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంకా ప్రాసెస్ అంతా ఇదే. రిమైనింగ్ 6 కూడా అలాగే ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాక్స్ అయితే మీకు అందులో ఫిక్స్ చేసి అయితే చూపిస్తున్నాను. మనం ఈజీగా పుష్ అండ్ పుల్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా 6 ర్యాక్స్ ఫిక్స్ చేశాక వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. 6 ఫ్రేమ్స్ ఫిక్స్ చేశాక ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.